రాబోయే కాలంలో మన దగ్గర ఉద్యోగాలు ఊడబోతున్నాయా? రోజు గడవడమే కష్టం కాబోతుందా? గల్ఫ్ వార్ సృష్టించిన సంక్షోభం అదే చేస్తుందంటున్నారు. అంతేకాదు అసలు ఆ కష్టమంతా కూడా చిన్న మధ్యతరగతి వారిపైనే పడుతుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించడంతో ఆందోళన మరింత ఎక్కువ అవుతోంది. అసలు ఇలాంటి సంక్షోభాలు గతంలో వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎలా స్పందించాయి? ఏదైనా పరిష్కారం కనుక్కున్నాయా? వాచ్ ది స్టోరీ. రాబోయేది మహాగడ్డు కాలమేనా? రాహుల్ గాంధీ చెబుతున్నది అదేనా? 1991 నాటి సంక్షోభానికి జారుతున్నామా? ఆల్రెడీ జారిపోయామా? ప్రధానమంత్రి మోదీపై విమర్శలు గుప్పిస్తూనే ప్రతిపక్ష నేత రాహుల్ కొన్ని బెంబేలెత్తించే వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఆర్థిక కష్టాలు తుపానులా రాబోతున్నాయని, కార్పొరేట్ కంపెనీల ఓనర్లకు దీంతో ఎలాంటి నష్టం వాటిల్లదని, ఎటొచ్చి యువత, చిరుద్యోగులు, చిరు వ్యాపారులే అధికంగా ప్రభావితమవుతారని చెప్పారాయన. मोदी जी ने जो इकोनॉमी पर का स्ट्रक्चर जो बदला है, अब आर्थिक तूफान आ रहा है और उन्होंने जो स्ट्रक्चर बनाया है अदानी अंबानी वाला, जो आर्थिक शॉक आ रहा है, बहुत बहुत कठिन समय आ रहा है और दुख की बात है कि नुकसान आम जनता को. గల్ఫ్ వార్ నేపథ్యంలో కష్టాల కారణంగా ప్రజలు పొదుపు పాటించాలంటూ ప్రధాని మోదీ 7 సూత్రాలు ప్రకటించారు. వీటిని ప్రజలు అమల్లోకి పెట్టారో లేదో తెలియదు గాని కేంద్రం అమల్లో పెట్టేసింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయడం ప్రారంభించేశాయి. దీంతో ఇక రాబోయే రోజులు గడ్డు పరిస్థితులే అనే అంచనాలు నెలకొన్నాయి. ఇవి ఏ స్థాయిలో ఉంటాయనేది తెలియడం లేదు గాని తాజాగా ప్రతిపక్ష నేత హెచ్చరికతో జనంలో ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. ఇది రాజకీయంగా ప్రధానమంత్రిని, బీజేపీని టార్గెట్ చేసిన విమర్శే అయితే అయ్యుండొచ్చు గాని రాబోయే కష్టాలు మాత్రం అబద్ధం కాదు. ప్రతిపక్ష నేత హెచ్చరిక ప్రకారం కొన్ని దశాబ్దాల్లో చూడనంత కష్టాలు రావచ్చు. కరోనా కాలంలో కూడా ఇదే తరహా కష్టాలను ఎదుర్కొన్నాం. మరిప్పుడు దీనికి చరిత్రలో ఏదైనా పరిష్కారం ఉందేమో చూడాలి. కొంతమంది 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో తలెత్తిన సంక్షోభంతో పోల్చుతున్నారు. అప్పట్లో పాక్తో యుద్ధానికి ముందు భారత్లోని ధరలు 8.7% పెరిగి ఉన్నాయి. అలానే ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ కేవలం $524 మిలియన్ మాత్రమే ఉన్నాయి. యుద్ధం ముగిసిన తరువాత నిత్యావసరాల ధరలు ఏకంగా 11.4% పెరిగాయి. అలానే ఫారిన్ రిజర్వ్ మనీ మాత్రం కాస్త పెరిగి $626 మిలియన్ పెరిగాయి. అయినా కూడా అది దేశంలోని ఆర్థిక కష్టాలను ఆపలేకపోయింది. దానికి తోడు నైరుతి ఋతుపవనాలు కూడా గతి తప్పాయి అప్పట్లో. దీంతో ఆహార పదార్థాలు, దినుసుల పంట ఉత్పత్తి తగ్గింది. దీంతో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఫుడ్ రేషన్ సిస్టమ్ ని కఠినంగా అమలు చేశారు. అంతేకాదు అతి దారుణంగా ప్రతి సోమవారం ఓ పూట భోజనం మానేయమని కూడా కోరారు. రెస్టారెంట్లలోనూ సోమవారం సాయంత్రాలు పని చెయ్యకూడదని ఆదేశించారు. ఇప్పుడంటే విదేశీ మారక ద్రవ్యం, ఆహార పదార్థాలు, దినుసులు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది గాని అప్పట్లో శాస్త్రి గారి పిలుపు ఓ పెద్ద సంచలనం. తరువాత 1990 నాటి ఆర్థిక సంక్షోభం మరో ఎత్తు. అప్పుడు కూడా గల్ఫ్ వార్తో క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా పెరిగాయి. అప్పటి ప్రధాని విపి సింగ్ బాహాటంగా ఎలాంటి పిలుపు ఇవ్వలేదు గాని పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై రిటైల్ షాపుల్లో ఆంక్షలు విధించారు. తరువాత పెట్రోలియం ఉత్పత్తులపై గల్ఫ్ సర్చార్జ్ పేరిట 25% అదనంగా సెస్ విధించారు. అయితే వాటిలో వంట గ్యాస్ కి మినహాయింపిచ్చారు. అయితే 1990లో మన దేశంలో ఉన్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య చాలా తక్కువ. కానీ ఇప్పుడు పెట్రోలియం గ్యాస్ వాడకం 100 రెట్లు పెరిగింది. అందుకే ఈసారి వాడకం తగ్గించాలని ప్రధాని పిలుపిచ్చారు. ఈ చరిత్ర సంగతి పక్కన పెడితే దేశంలో ఇప్పటికే ప్రతి ఉత్పత్తి, ఆహార పదార్థం ధర బాగా పెరిగిపోయి ఉంది. ఈ తరుణంలో వ్యయం తగ్గింపు కారణంతో ఉద్యోగాల తొలగింపు, జీతాల కత్తిరింపు కూడా సాగుతోంది. మరి ఈ సంక్షోభం ఇంకా పెద్దదైతే పరిస్థితి ఎలా పరిణమిస్తుందన్నదే ఊహాతీతంగా ఉంది.